వెల్కమ్ టు 108. తెలుగు తెరపై విలనిజం తన రూపురేఖలను మార్చుకుంటూ వచ్చింది. తొలితరం విలన్లు వేషధారణతో భయపెట్టడమే కాకుండా అరుపులు కేకలతో ఆడియన్స్కి దడ పుట్టించేవారు. అలా రాజనాల తరహా విలనిజం చాలా కాలం పాటు కొనసాగింది. ఇక నాగభూషణం దగ్గరికి వచ్చేసరికి ఆయన తన విలనిజానికి కామెడీ మిక్స్ చేశారు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా ఆయన తన విలనిజాన్ని డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో డైలాగ్ డెలివరీతో నడిపించారు. ఆ తర్వాత విలనిజం రావు గోపాలరావుకి చేతిలోకి వచ్చింది. రావు గోపాలరావు వీలైనంత వరకు విలనిజాన్ని మార్చేశారు. నాగభూషణంలా కామెడీ విలనిజం చేయకుండా కామెడీ కోసం తన పక్కన అల్లు రామలింగాన్ని పెట్టుకొని తను మాత్రం సీరియస్ విలనిజంతో కథను తొక్కించారు. హీరోను కంగారు పెట్టాలి కానీ విలన్ టెన్షన్ పడద్దు అన్నట్టుగా నిదానంగా నిబ్బరంగా తాపీగా తన విలనిజాన్ని కొనసాగించారు. హీరో ఎదురు వచ్చి ఆవేశంతో భారీ డైలాగులు చెప్పిన ఒక సామెతను నానుడినో జోడించి చాలా సింపుల్గా పాలపై మీగడను తీసేసినంత తేలిగ్గా తేల్చి పారేసేవారు. డైలాగ్లోని పదాలను ఎక్కడ నొక్కి పట్టాలి, ఎక్కడ ఎక్కు పెట్టాలి అనేది రావు గోపాలరావుకి బాగా తెలుసు. ఆ విరూపంతోనే ఆయన విరుగుడు లేని విలనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. ఏ పాత్రను ఇచ్చినా ఆయన గొప్పగా పండించడానికి, అద్భుతంగా వండించడానికి కారణం ఆయన నాటకరంగం నుంచి రావడమే. కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జన్మించిన రావు గోపాలరావుకి నాటకాలపై ఆసక్తి పెరుగుతూ వెళ్ళింది. తనే ఒక నాటక సంస్థను ఏర్పాటు చేసుకుని అనేక నాటక ప్రదర్శనలు ఇస్తూ వెళ్ళారు. అలా ఒకసారి ఒక నాటక ప్రదర్శన ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఎస్వి రంగారావు కంటపడ్డారు. రావు గోపాలరావును అభినందించిన ఎస్వి రంగారావు మద్రాసు వచ్చి తన కలవాలని చెప్పి వెళ్ళారట. ఆ తర్వాత ఆయన మద్రాసు వెళ్ళి ఎస్వి రంగారావును కలవడం, ఆయన రావు గోపాలరావును దర్శకుడు గుత్తా రామినీయుడికి పరిచయం చేయడం జరిగిపోయింది. గుత్తా రామినీయుడు దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేస్తూ చిన్న చిన్న పాత్రలను చేస్తూ రావు గోపాలరావు ముందుకు వెళ్ళడం మొదలుపెట్టారు. అలా ఆయన ఒక నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి కొంత సమయం పట్టింది. అయితే రావు గోపాలరావుకి ఒక చిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఏ వాయిస్ కారణంగా తను నాటకాల్లో ఫేమస్ అయ్యాడో సినిమాల్లోకి వచ్చాక ఆ వాయిస్ పనికిరాదని అంటూ ఉంటే ఆయన నీరుగారిపోవడం మొదలైంది. తను చేసిన కొన్ని పాత్రలకి వేరే వారితో డబ్బింగ్ చెప్పించడం ఆయనను పూర్తిగా నిరాశపరిచింది. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన వాయిస్లోనూ డైలాగ్ డెలివరీలోనూ గల ప్రత్యేకతను బాపు రమణ గుర్తించారు. ఆయన బాడీ లాంగ్వేజ్కి తగిన డైలాగ్ రాసి ముత్యాల ముగ్గు సినిమాతో ప్రోత్సాహం ఇచ్చారు. ఈ సినిమాలో కైలాసనాథ శాస్త్రి పాత్రలో ఆయన చేసిన విశ్వరూప విన్యాసం అందరికీ తెలిసిందే. కథాకథనాల ప్రకారంగా ముత్యాల ముగ్గు ఎన్ని మార్కులు కొట్టేసిందో రావు గోపాలరావు డైలాగ్ కారణంగా అన్ని మార్కులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన భక్త కన్నప్ప ఆయన విలనిజాన్ని మరింత బలపరిచింది. ఇక అప్పటి నుంచి రావు గోపాలరావు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. గ్రామీణ వ్యవస్థలో అన్యాయాలకు పాల్పడి భూస్వామిగా, అవినీతికి పాల్పడే గ్రామ పెద్దగా, స్వార్థపరుడైన రాజకీయ నాయకుడిగా, అక్రమాలకు పాల్పడే వ్యాపారవేత్తగా ఇలా వివిధ రకాల పాత్రల్లో విలనిజాన్ని విస్తృతమైన స్థాయిలో పరుచుకుంటూ వెళ్ళిపోయారు. ముత్యాల ముగ్గులో కాంట్రాక్టర్ పాత్రలో ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టుగా లేదు అంటూ ఆయన చెప్పిన డైలాగులు, నిన్న రాత్రి యథాప్రకారం కైలాసం వెళ్ళి వచ్చాను అంటూ భక్త కన్నప్పలో చెప్పిన డైలాగులు, వేటగాడులో ప్రాస వచ్చేలా గుక్క తిప్పుకోకుండా ఆయన పేల్చిన మాటల తూటాలు ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఫర్ సపోజ్ అనే ఊతపదం వాడుతూ ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఆయన పోషించిన రొయ్యల నాయుడు పాత్ర క్రమశిక్షణ తప్పిన వారిని దారిలో పెట్టడం నా ధర్మం అంటూ అన్న కొడుకును దండించే యముడికి మొగుడులోని పాత్ర అంతేలా గుర్తింపు పొందాయి. ఇలా విలనిజంలోనే ఆయన వీలైనన్ని పాత్రలను చేశారు. పైకి పెద్ద మనిషిలా కనిపిస్తూ పగ, పన్నాగాలు, కుట్రలు, కుతంత్రాలకు సంబంధించిన హావభావాలను ఆయన అద్భుతంగా పలికించారు. కార్పొరేట్ స్థాయి విలన్గా, గ్రామ స్థాయి ప్రతినాయకుడిగా ఆయన అద్దినట్టుగా సరిపోయేవారు. ఆయా పాత్రల్లో చెలరేగిపోయేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి సీనియర్ స్టార్ హీరోలకు తన విలనిజంతో కుదురుగా ఉండనీయలేదు. ఆ తరువాత తరం వారైన చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలకు సైతం తన విలనిజంతో కునుకు పట్టనీయలేదు. ఇలా రావు గోపాలరావు విలక్షణమైన పాత్రలతో దాదాపు 3 దశాబ్దాల పాటు ఎదురులేని ప్రతినాయకుని పాత్రలో కొనసాగారు.
తిరుగులేని ప్రతినాయకుడు అనిపించుకున్నారు. ఆ తరువాత ఎంతమంది ప్రతినాయకులు తెలుగు తెరపైకి వచ్చినా ఆయన స్థాయికి అల్లంత దూరంలోనే ఉండిపోయారు. అభిమానుల హృదయాల్లో ఆయన ప్రత్యేకత అలాగే ఉండిపోయింది. నటన విరాట్, కళాపరిపూర్ణ వంటి బిరుదులను పొందిన ఆయన 1994 ఆగస్టు 13న మరణించారు.